హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి మనం 21 డేస్ ఛాలెంజ్ చెప్పాను కదా, వావ్ ఫిట్నెస్లో వాళ్ళు నాకు ఇచ్చిన డైట్ని అయితే నేను మళ్ళీ మీకోసం చేసి చూపించబోతున్నాను. దానికోసం వచ్చేసరికి నేను ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి ఒక గ్లాసు ల్యూక్ వామ్ వాటర్ అయితే తాగుతున్నాను. ఈ నెక్స్ట్ వచ్చేసరికి 6:45కి ఆ టైంలో 6:45 to 7 లోపు ఏం చేయాలంటే ఫ్యాట్ కట్టర్ డ్రింక్ని అయితే తాగేస్తాను. దానికోసం అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచి అల్లం ముక్క ప్లస్ 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి వచ్చేసరికి 3 to 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్మాల్ పింక్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్లెండ్ చేసిన దాంట్లో వచ్చేసరికి బటర్ మిల్క్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకొని అందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఈ బటర్ మిల్క్ని వచ్చేసరికి నేను 7 o'clockకి ఆ టైంలో తాగేసేదాన్ని. ప్రిపేర్ చేసుకున్న వెంటనే తాగేయాలండి, స్టోర్ ఉంచకూడదు. నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి స్ప్రౌట్స్ అండ్ 1 గ్లాస్ బటర్ మిల్క్. ఈ స్ప్రౌట్స్ వచ్చేసరికి నేను 9:15 to 9:30 మధ్యలో అయితే తినేసేదాన్ని. ఈ స్ప్రౌట్స్ని వచ్చేసరికి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఈ ప్రిపరేషన్ కావాలంటే నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ ఈ స్ప్రౌట్స్ వచ్చేసరికి పెసలు ప్లస్ వేరుశనగ గుళ్ళు అండి. నెక్స్ట్ వచ్చేసరికి నా లంచ్ టైము. ఈ లంచ్ టైంకి ఒక 15 to 20 minutes ముందు అయితే నేను ఈ అల్లం వెల్లుల్లి రెబ్బ నేను చెప్పాను కదా, ఆ ముద్దనైతే తినేసాను. నెక్స్ట్ వచ్చేసరికి నా లంచ్ అండి. ఈ లంచ్లో వచ్చేసరికి బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. దాంతోపాటు కర్డ్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాను కదా. యాక్చువల్లీ నేను చూయించే రైస్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ తిన్నాను. ఇది కర్రీలోకి తినేసేదాన్ని. నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకుంటాను. ఈ డైట్లో ఉన్నప్పుడు మాత్రం నెయ్యి ఎందుకు తినాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, ఈ రైసే నేను తినలేదండి. ఈ రైస్ మొత్తం కర్రీతో తినేసి ఇంకొంచెం రైస్ వేసుకొని కర్డ్తో తినేసేసాను. ఇది చూసి ఈ రైసే తింటారా అని అనుకోవద్దు, ఇంకొంచెం ఎక్కువే తిన్నాను. మీ పొట్టకి ఎంత అయితే సరిపోతుందో అంత తినండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ నెయ్యి వచ్చేసరికి ఫస్ట్ ఒక ముద్దలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ 3 or 4 o'clock టైంలో వచ్చేసరికి ధనియాల వాటర్ అయితే తాగుతున్నాను. ఈ ధనియాల వాటర్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇంత క్వాంటిటీ అయితే తాగుతాను. ఈ ధనియాల వాటర్ తాగితే ఏంటంటే పొట్ట ఫుల్గా ఉంటుంది. ఈ ధనియాల వాటర్ తాగేసిన తర్వాత నెక్స్ట్ 5కి ఆ టైంలో అయితే ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి డిన్నర్ టైం అండి. డిన్నర్ చెప్పాను కదా 6:30 to 7 లోపు మధ్యలో ఫినిష్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసరికి కర్డ్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇంట్లో కీరాలు అయిపోయినాయి. యాక్చువల్లీ వచ్చేసరికి డిన్నర్ టైంలో ఏం చేయాలంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, క్యారెట్ కీరా ఉంటుంది కదా, వాటిని స్మాల్ పీసెస్ కింద కట్ చేసేసుకొని అందులో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకొని తినాలి. దాంతోపాటు ఒక 2 ముద్దలు రైస్ తినాలి. అది వాళ్ళు చెప్పింది. ఇంట్లో క్యారెట్ కీరా లేవు కాబట్టి వాటిని నేను స్కిప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా పడుకోపోయే ఒక 1/2 hour ముందు ఒక గ్లాసు వామ్ మిల్క్ అయితే తాగేసి డేనైతే ఫినిష్ చేసేసాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.